హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మన ఇంటి హరివిల్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వెరైటీగా ఎగ్ జున్ను కర్రీ చేయబోతున్నామండి. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఎగ్స్ 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, సాల్ట్ తగినంత, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ముందుగా ఎగ్స్ ఇలా జార్లో వేసుకుందామండి. 4 ఎగ్స్ ఇలా వేసాను. దీనిలో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఇది మిక్సీ పట్టాలండి. గిన్నెకి కొంచెం ఆయిల్ రాసుకుందామండి. ఈ మిక్సీ చేసింది ఎగ్ పేస్ట్ దీంట్లో వేసేద్దాం. ఈ కుక్కర్లో ఇలా ఉడికించుకుందామండి. 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. వెయిట్ పెట్టక్కర్లేదండి. దీనికి ఇలా మూత పెట్టి మనం మామూలు జున్నులా ఉడికించుకుందాం. 5 మినిట్స్ ఉంచాలి. జున్ను రెడీ అయిందండి. దీని ఇలా పీసెస్లా కట్ చేసుకుందాం. జున్ను రెడీ అయిందండి. ఇలా మనం పీసెస్లా కట్ చేసుకుందాం. దీంతో ఇప్పుడు కర్రీ చేద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నామండి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఉల్లిపాయలు ఇక్కడ వేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా పెడతాం. జున్ను పీసెస్ ఇలా రెడీగా ఉన్నాయండి. సేమ్ జున్నులానే ఉంటుంది టేస్ట్. కింద కొంచెం సాల్ట్ వేద్దామండి, తొందరగా వేగుతాయి. బాగా వేగాలండి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. సాల్ట్ ముందుగా వేసాం కదండి, పీసెస్లో వేసాం జున్నులు, చూసి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కారం అన్నీ వేసుకున్నామండి. ఎగ్స్ మామూలుగా అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా జున్నుగా వండితే చెప్పాలా, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇంకెక్కువ వాటర్ అవసరం లేదండి, కొంచెం కాలం. ఇప్పుడు మనం జున్ను పీసెస్ వేసేసుకున్నామండి. ఇదేమి ఎక్కువ ఉడకక్కర్లేదు, కొంచెం కలుపుకుంటే చాలు. అలాగే ఉడికిందే కదండి. ఎగ్ జున్ను కర్రీ రెడీ అయిందండి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా చల్లుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.